గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2027 జులై నాటికి బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొచ్చి గుంటూరు నగరవాసులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. జీజీహెచ్ వైపు ఉన్న పిల్లర్ల పనులు ఇప్పటికే 50% పూర్తవగా గిడ్డర్లు అమర్చే వరకు నిర్మాణం పూర్తయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పురోగతిపై మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు జీజీహెచ్ వైపు పిల్లర్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 50% వరకు కూడా ఆ పిల్లర్లు హైట్ కూడా పెరిగింది. అలాగే గిడ్డర్లు ఏర్పాటు చేసేందుకు కూడా ఆ స్లాబ్లు వచ్చే విధంగా కూడా గిడ్డర్లు ఏర్పాటు చేస్తారు. ఈ గిడ్డర్లు ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన స్లాబ్ వేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే మనం శంకర్ విలాస్ బ్రిడ్జి జీజీహెచ్ వైపు ఉన్నాము. విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందో కూడా మనం గమనించవచ్చు. గత పడేసిన దగ్గర నుంచి కూడా మనం శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి అనేక అప్డేట్లు కూడా ఇస్తూ ఉన్నాము. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జి పడేసిన తర్వాత నిర్మాణంలో కూడా పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు బ్రిడ్జి యొక్క పనుల పురోగతిపై కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 2027 జులై నాటికి ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జిని గుంటూరు ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో కొంత రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు శంకర్ విలాస్ బ్రిడ్జికి ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం 5వ పిల్లర్ వద్ద ఉన్నాము. అయితే 4 పిల్లర్లు కూడా ఏదైతే గిడ్డర్లు ఏర్పాటు చేసేటువంటి లెవెల్ వరకు కూడా పూర్తయిందే చెప్పుకోవాలి. అయితే 5వ పిల్లర్ దగ్గర నుంచి కూడా ఇక్కడ 8వ పిల్లర్ వరకు కూడా గిడ్డర్లు ఏర్పాటు చేసేందుకు కాంక్రీటుతో ఇప్పటికే వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పనులను ఎప్పటికప్పుడు ఇటు ఆర్ఎండ్బి అధికారులు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ యొక్క అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే గుంటూరు నగరంలో పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు మార్చడానికి యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి కనుక 2027 నాటికి పూర్తి అయితే మాత్రం తప్పకుండా గుంటూరు నగర వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు త్వరితగతిన ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జిని మాత్రం పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అయితే ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. జీజీహెచ్ వైపు ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో కనుక చూస్తూ ఉన్న యొక్క పిల్లర్స్ కూడా మొత్తం జీజీహెచ్ వైపు ఉన్నటువంటి పిల్లర్స్ ఇవి పూర్తిగా పిల్లర్స్ కూడా పిల్లర్స్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. గిడ్డర్స్ ఏదైతే ఈ యొక్క గిడ్డర్స్ వేసిన తరువాతే స్లాబ్ వేస్తారు. ఆ స్లాబ్ వేసేటువంటి ఆ గిడ్డర్స్ కూడా ఒకవైపు వేరే చోట వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఆ గిడ్డర్స్ని తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క స్లాబ్ లెవెల్ వరకు వేశారు. ఈ యొక్క గిడ్డర్స్ వాటి మీద అమర్చుతూ ఉంటారు. అయితే ఈ గిడ్డర్స్ పైన ఆ స్లాబ్ అనేది వేస్తారు. అయితే గిడ్డర్స్ లెవెల్స్ వరకు వచ్చి రాగానే చాలా వరకు పూర్తయినట్టే చెప్పుకోవాలి. 50% పనులు అయితే ప్రస్తుతం జీజీహెచ్ వైపు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇటు ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా గుంటూరు నగర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా అయితే చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆ క్వాలిటీ విషయంలో తగ్గకుండా నాణ్యత ప్రమాణాలు ప్రతి ఒక్కటి పాటిస్తూ కూడా ఒక బ్రిడ్జి కట్టాలి అంటే ఎంత సాహసమో తెలుస్తూ ఉంది. అయితే ఒక చిన్న ఇల్లుని కట్టాలంటేనే చాలా దానికి సమస్యలు ఉంటాయి.
ఉంటాయి. చాలా పనికి సంబంధించినటువంటి కార్మికులతో అనేక ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అయితే ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఆలస్యం అవ్వకుండా ఎప్పటికప్పుడు పనులను ఇటు అధికారులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒక శంకరవిలాస్ బ్రిడ్జి ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అయితే ఈ యొక్క శంకరవిలాస్ బ్రిడ్జి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణాలు చేపడతామని ఇటు వైసీపీ చెప్పినప్పటికీ కూడా కనీసం దాని మీద ఎలాంటి స్పందన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి, రాష్ట్ర గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్కడైతే హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఇటు పనుల్లో కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఉంటే తప్పకుండా కాంట్రాక్టర్పై కూడా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ నిర్మాణ పనుల్లో పిల్లర్ల నుంచి స్లాబ్ వరకు వచ్చేటువంటి కాంక్రీట్ విషయంలో కావచ్చు, అలాగే ఐరన్ వేసేటువంటి ఐరన్ రాడ్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పరీక్షిస్తూ ఉన్నారు. అయితే ఇది గత కొంతకాలంగా కూడా అనేక పనుల్లో ఈ నందివెలుగు బ్రిడ్జి పనులు కావచ్చు, అలాగే శంకరవిలాస్ బ్రిడ్జి పనులు కూడా కావచ్చు. అయితే శంకరవిలాస్ బ్రిడ్జి పనులు మాత్రం శరవేగంగా జరుగుతుండటంతో ఇటు గుంటూరు నగర ప్రజలైతే పెమ్మసాని చంద్రశేఖర్ పై కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి ఒక నాయకుడిగా మనకి ఎంపీగా రావటం కూడా ఎంతో సంతోషమని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇలాగే పనులు కనుక జరిగితే మాత్రం 2027 నాటికి తప్పకుండా శంకరవిలాస్ బ్రిడ్జ్ యొక్క ఓవర్గా స్ట్రక్చర్ ఒకటి బయటకు వస్తూ ఉంది. అయితే 2027 జూలై ఎప్పుడైతే ఇది ఒక కూల్చివేత జరిగిందో ఆ కూల్చివేత సమయానికి గుంటూరు నగర ప్రజలకి 2027 జూలై నాటికి తప్పకుండా దీన్ని గుంటూరు నగర ప్రజలకు అంకితం చేసేటువంటి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే గుంటూరు నగర ప్రజలు కూడా శంకరవిలాస్ బ్రిడ్జి ఎప్పుడు వస్తుందా అంటూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఇటు వర్కులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనుల్లో ఎవరైనా అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సిటీ 24/7 ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంది. అయితే గుంటూరు నగర ప్రజలకు శంకరవిలాస్ బ్రిడ్జి యొక్క పురోగతి అభివృద్ధిపై కూడా ఎప్పటికప్పుడు సిటీ 24/7 ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగానే గుంటూరు నగర ప్రజల కోసం జీజీహెచ్ వైపు శంకరవిలాస్ బ్రిడ్జి యొక్క నిర్మాణ పనులు ఎంత మేరకు పూర్తయినాయి, ఎన్ని పిల్లర్లు అయినాయి, గిడ్డర్లు లెవెల్కు ఎంతవరకు వచ్చిందో కూడా ఈ యొక్క వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. అయితే శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా గుంటూరు నగర ప్రజలకు శంకరవిలాస్ బ్రిడ్జిపై ఎప్పటికప్పుడు సిటీ 24/7 ప్రత్యేకంగా దీనిపై కథనాలు కూడా ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించి కూడా ప్రజలు కూడా ఎంతగానో ఆసక్తిగా ఈ యొక్క వీడియోలు కూడా వీక్షిస్తూ ఉన్నారు. అయితే 2027 జూలై నాటికి గుంటూరు నగర ప్రజలకు శంకరవిలాస్ యొక్క బ్రిడ్జి పూర్తి చేసి గుంటూరు నగర ప్రజలకు అంకితం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవాలి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.